కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11 వచనం వరకు ఈనాడు మనము దేవుని యొక్క సన్నిధిలో చదువుకొని వివరించుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘముల క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఈ యొక్క 5 వచనాల్లో చదవబడిన ప్రతి విషయంలో వాళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరు కూడా ఈ 5 రకాల ఆశీర్వాదాలు పొందుకున్నారు. మనం చదివిన ఈ 4 వచనాల్లో 5 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూస్తే మనము మొదటి వచనంలో మన పితరులందరూ మేఘముల క్రింద ఉండిరి. చూసారా ఆ పదాన్ని? మన పితరులు అందరూ అంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన దేవుడు మోషే ద్వారా విమోచించిన ప్రతి వారు అని అర్థం. మన పితరులు అందరూ, అందరని ఉందా, కొందరని ఉందా? అందరూ. కనుక అందరూ దేని క్రింద ఉన్నారంట? మేఘముల క్రింద ఉండిరి. ఆ మేఘము ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దినాల్లో వాళ్ళకి ఇప్పుడు ఉన్నట్లుగా కరెంటు, లైట్లు అరణ్యంలో లేవు. వాళ్ళకి పగలు మేఘస్తంభం, పగలు ఏముంటుంది? తీవ్రమైన ఎండ ఉంటుంది. ఆ ఎండలో వాళ్ళు నడవాలంటే మేఘస్తంభముగా, అంటే మేఘాలు వచ్చినప్పుడు ఏ విధంగా చల్లగా ఉంటుందో, ఎండ లేకుండా ఉంటుందో, అలాగా మేఘస్తంభముగా ఆయన ఉన్నాడు. అయితే రాత్రికాల సమయంలో ఏం కావాలి? వాళ్ళకి వెలుగు కావాలి. కాబట్టి రాత్రి ఆయన ఏ స్తంభముగా ఉన్నాడంటే అగ్ని స్తంభముగా ఉన్నాడు. దేవుని రక్షణకు సాదృశ్యంగా ఉన్నది. మేఘముల క్రింద ఉన్నారు అంటే దేవుని రక్షణకు సాదృశ్యంగా. ఈ రక్షణ అందరికీ దేవుడు ప్రసాదించాడు. అంటే వారిలో చిన్నపిల్లలు ఉన్నారు, వారిలో పెద్దలు ఉన్నారు, వారిలో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏ భేదం లేకుండా దేవుడు అందరికీ రక్షణ అనే మేఘస్తంభం కింద వాళ్ళు ఉన్నారు. మొదటిది. రెండవది మనం చూస్తే 2వ వచనంలో మనం చూస్తే అందరూ ఆ మొదటి వచనంలోనే మనం చూస్తే చివరి లైన్లో వారు అందరూ సముద్రములో నడిచిపోయిరి. ఇక్కడ కూడా వారందరూ అంటే ఇప్పుడు చెప్పబడిన చిన్నపిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు అనబడిన ప్రతి ఒక్కరూ దేని గుండా వచ్చారంట? సముద్రము గుండా వచ్చారు. అంటే వాళ్ళు విడుదలకు సాదృశ్యం. అప్పుడు దాకా వాళ్ళు ఎవరి కింద ఉన్నారు? ఐగుప్తు లేకపోతే ఫరో నాయకత్వం కింద బానిస బ్రతుకుతో వాళ్ళు జీవిస్తున్నారు. దేవుడు వాళ్ళకి చక్కగా సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించి దాటి అవతలకు తీసుకొచ్చాడు. వాళ్ళ బానిస బ్రతుకు నుండి దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. అందరినా, కొందరినా? అందరిని. రెండవది, వాళ్ళు దేని గుండా వెళ్ళారంట? సముద్రము లో నుండి నడిచి పోయిరి. రెండవ విషయం. 3వ విషయంలో 2వ వచనంలో మనం చదివితే అందరూ, ఇక్కడ కూడా చూడండి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములో బాప్తిసం పొందిరి. చూసారా? అంటే క్రొత్త జీవితం అన్నమాట. అర్థమైందా? క్రొత్త జీవితం అంటే ఇప్పటి వరకు ఫరో చేతుల్లో దాసత్వంలో ఉన్నారు. ఇప్పటి నుండి ఎవరి నాయకత్వంలో ఉంటారు వీళ్ళు అంటే
మోషే నాయకత్వం కింద వాళ్ళు ఉన్నారు. దీన్నే క్రొత్త సమాజం అన్నమాట. అంటే ఇప్పటి వరకు వారు ఎవరి కింద ఉన్నారు? మోషే ఐగుప్తు బానిసతో అనుభవిస్తూ ఉంటే, ఇప్పుడు మోషేను బట్టి అందరూ మోషేకులో బాప్తిసం పొందుకున్నారంటే కొత్త సమాజముగా మారారు. మోషే నాయకత్వం కింద దేవుని ప్రజలుగా వాళ్ళు ఉన్నారు. ఇది మూడవది. మనం చూస్తే తర్వాత మనం మూడవ వచనముల కింద మూడవ వచనంలో కానీ చదివితే, అందరూ ఇక్కడ కూడా చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. హల్లెలూయా. అందరు అన్నారా? కొందరు అంటారా? అందరూ. అంటే ఇశ్రాయేలు ప్రజలు అనబడిన వాళ్ళు ఐగుప్తులో ఎంతమంది ఉన్నారో అందరూ, చిన్నపిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరితో సహా వాళ్ళందరూ ఒకే ఆహారాన్ని భుజించారు. ఆ ఆహారమే వారికి దేవుడిచ్చిన, దేవదూతలు భుజించిన ఆహారం అనబడిన మన్నా. ఆ మన్నాను దేవుడు వారికి సమానంగా అందరూ భుజించారు. ఇది నాలుగవది. ఐదవది కానీ మనం చూస్తే 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండే క్రీస్తు. కనుక యేసు ప్రభు జన్మను మనము గమనిస్తే, యేసు ప్రభు ప్రస్తావన మనము ఎప్పటి నుంచి ఉంది? కొత్త నిబంధన కాలం, అంటే నేటికి 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు యొక్క ప్రస్తావన మనకుంది. అయితే బైబిల్ ప్రకారంగా మనకు చెప్పబడుతుంది, యేసు ప్రభు మొదటి నుండి ఉన్నవాడుగా ఉన్నాడు. మానవుడు పుట్టినప్పటి నుంచి ఉన్నవాడుగా ఉన్నాడు. మానవుడు పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. మానవుణ్ణి పుట్టించింది కూడా ఆయనే. ఈ లోకమంతటిని సృష్టించింది కూడా ఆయనే. అయితే ఆయన ఆ పాత కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో అక్కడక్కడ సాదృశ్యంగా, ఇప్పుడు వారిని పగలో మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించింది ఆయనే. వారికి ఆహారం పెట్టింది కూడా ఆయనే. ఆయన బండలోనిది వారికి దాహానికి ఇచ్చింది కూడా ఆయనే. ఆ బండే యేసే. కనుక ఆయన లేకుండా ఈ సృష్టి లేదు. ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదు. కాబట్టి అందరూ కూడా క్రీస్తు అనే బండలో నుండి వచ్చిన నీళ్లు త్రాగారు. కనుక ఇవి అందరికీ సమానంగా దేవుడు ఈ 5 రకాల ఆశీర్వాదం చెప్పండి ఏమేమి అంటే, మొదటిగా వాళ్ళు దేవుని మేఘస్తంభం కింద ఉన్నారు. అదే రక్షణ అన్నమాట. మొదటిది ఈ 5 రకాలు మొదటి నుంచి మనం చదువుకుంటే, ఒకటి మేఘము కింద వాళ్ళు ఉన్నారు. రెండవది ఏంటంటే సముద్రము గుండా వాళ్ళు నడిచారు. అంటే విడుదల, బానిసత బతుకు నుండి స్వతంత్రులుగా దేవుడు వారిని నడిపించాడు, విడుదల చేశాడు. విడుదలకు సాదృశ్యం. సముద్రము గుండా దాటారంటే అర్థం ఏంటంటే విడుదలకు సాదృశ్యం. మూడవది మోషే ద్వారా వాళ్ళు మోషేకులో బాప్తిసం, అంటే కొత్త సమాజం. అంటే ఇప్పటి నుంచి వారు ఎవరి నాయకత్వంలో ఉంటారంట? మోషే నాయకత్వం కింద దేవుని ప్రజలుగా, అంటే దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన ద్వారా మోషే చెప్పిన విధముగా నడుచుకోవడం, మోషే నాయకత్వమును బట్టి నడుచుకున్నారు. మూడవది. నాలుగవది, అందరికీ సమానంగా మన్నా అనే ఆహారాన్ని భోజనం పెట్టాడు అరణ్యంలో. వారు వండుకొని తినలేదు ఏమా, వారు వండుకొని కష్టపడి పొలం పనులేసి తినలేదు. దేవుడే వారికి ఆహారాన్ని పెట్టాడు. ఐదవది, ఒకే పానమును పానీయము చేశారు. అంటే ఒక బండలో నుంచి వచ్చిన నీళ్ళే. ఇక అరణ్యంలో ఎక్కడన్నా నీళ్ళు ఉంటుందా? క్రీస్తే వారి మధ్య నీళ్లుగా, బండగా వారిని నడిపించాడు. ఇది అందరికీ జరిగిందా? కొందరికైనా? అందరికి జరిగింది. అయితే 5వ వచనం వచ్చేసరికి పౌలు గారి వారికి చెప్పాలనుకున్న మాట ఏందో తెలుసా? చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. సంహరించబడడం అంటే ఏంటమ్మా? ఏంటి?
హతము లేకపోతే చంపబడడం. ఎవరు చంపాడు? దేవుడే చంపాడు. చూడండి, దేవుడు చంపగలడా? చంపుతాడు. వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమమయుడు, దేవుడు రక్షించువాడు, దేవుడు కనికరం పూర్ణుడు, కనికరం గలవాడు. అయితే దేవునికి రోషం పుట్టిస్తే, దేవునికి కోపం పుట్టిస్తే, దేవుడు చేయకూడదు అని పని చేస్తే, దేవునికి నచ్చని పని చేస్తే దాని విషయమై కోప్పడి వారి మీదకి శిక్ష వారే తెప్పించుకునే విధంగా ఎవరైతే ప్రజలు చేస్తారో దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది అనేది ఒక పాఠంగా వారికి జరిగిన సంభవాలని నేటి వారి అనబడిన మనకు సాదృశ్యంగా దేవుడు భక్తుని ద్వారా రాసి ఉంచాడు. మనం కూడా జాగ్రత్తగా లేకపోతే మనకు కూడా శిక్ష తప్పదు. అయితే వాళ్ళకి ఎలాగ సంభవించారు, వారికి జరిగిన కార్యాలు ఒక్కొక్కటి వివరిస్తూ నేటి దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని భక్తుడు అనగా దేవుడు భక్తుని ద్వారా రాసి ఉంచాడు. అది ఒకటి మనం చూస్తే 6వ వచనం కానీ మనం చదివితే అక్కడి నుంచి 11వ వచనం వరకు దేని విషయంలో వారు దేవుడు వారిని ఏ విషయాల్లో దేవుడు వారిని సంహరించాడు అనేది మనం చూద్దాం. 6వ వచనాన్ని కానీ మనం గమనిస్తే అక్కడ వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఒకటి చూడండి, వారు దేన్ని ఆశించారంట? చెడ్డ వాటిని దాన్ని అండర్లైన్ చేసుకోండి. దురాశ, దాన్నే దురాశ. వాళ్ళు ఏమి ఆశించారనేది మనం చూస్తే సంఖ్యాకాండానికి వస్తే మనము 11వ అధ్యాయం, ఈ యొక్క కొరింథీ పత్రిక అట్టే పెట్టుకొని మనము సంఖ్యాకాండము 11వ అధ్యాయానికి వస్తే అక్కడ వాళ్ళు ఏ దురాశ, ఏ చెడ్డ ఆశ వాళ్ళు ఆశించారో వాళ్ళకి జరిగిన సంభవాలని మనము చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వస్తే అక్కడ రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. వాళ్ళు అప్పటిదాకా ఏం తింటున్నారు? వాళ్ళు మన్నా తింటే వాళ్ళు తిని విసుగైపోయింది వాళ్ళకి. దేవదూతలు తిన్న ఆహారం వాళ్ళకి దేవుడు ఉచితంగా పెడుతుంటే అది వారికి అసహ్యమైపోయింది. ఏమి ఆశించారంట చూడండి. వాళ్ళు అక్కడ మనం కొరింథీ రాసిన పత్రికలో ఏం చదివామంటే వాళ్ళు దేన్ని ఆశించారంట? చెడ్డదాన్ని ఆశించారని రాస్తాడు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఆశించింది ఏంటి? మనం చూస్తే ఐగుప్తులో వాళ్ళు తిన్న ఏంటంట చేపలు, కీరగాయలు, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డ ఇవి రాస్తాడు. అయితే ఈ తెల్లగడ్డలు, ఉల్లిపాయలు ఇది దురాశ, ఇది చెడ్డ ఆశ. ఇదన్నీ కూడా భోజనం పదార్థమే కదా అమ్మా, వింటున్నారా? ఇవన్నీ కూడా దేనికి వాడతాం? ఇవన్నీ కూడా మనం వాడుకునే విషయం కదా. ఇది చెడ్డది ఎట్టా అవుతుంది? అయితే ఉద్దేశం అది కాదు. వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఏంటి వాళ్ళ ఉద్దేశం అంటే, వాళ్ళు ఉన్న ప్రాంతం ఏంటి అంటే వాళ్ళు బానిస బతుకు నుండి వాళ్ళు దాటేసి వచ్చేసారు. ఏమా, ఐగుప్తు ప్రాంతం నుండి వాళ్ళు దాటి వచ్చేసారు. స్వతంత్రులుగా దేవుడు చేశాడు. అయితే వాళ్ళు ఉన్నదేమో దేవుడు వాళ్ళు నడిపించాలనుకున్న కనాను దేశానికి వెళ్తూ ఉన్న వాళ్ళ కాళ్ళు మాత్రము ఈ అరణ్య మార్గంలో అడుగులు వేస్తుంది, కానీ వాళ్ళ మనసు మాత్రం ఎక్కడుందంట? ఐగుప్తు ప్రాంతంలోనే ఉంది. అర్థమైందా? అందుకని అక్కడ ఒక పదం
రాయబడింది ఏంటంటే 5వ వచనంలో, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు. చూశారు ఎక్కడ తిన్నారంటే? ఐగుప్తు మీదనే వాళ్ళకి మనసు ఉంది, కానీ వాళ్ళు చేరుకునేబోయే కనాను దేశం మీద మాత్రము వాళ్ళకి మనసు లేదు. ఇక్కడ ఐగుప్తు అనే పదం మనం దేనికి సాదృశ్యం అంటే బానిస బతుకి సాదృశ్యం. మరలా వాళ్ళు కట్టడకి ఒక ఒక ఫరో భయంకరమైన వేదన గురి చేసే లోకానికి సాదృశ్యం అది. అక్కడ జీవించి కాస్త కోస్త కొంచెం వెసులుబాటు ఉంటే అదే ఆనందం అనుకుంటారు, దాన్నే ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళు మరలా బానిసలుగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. దీని మీదనే వారి ఆశ. అయితే వాళ్ళు దేన్ని నిర్లక్ష్య పెడుతున్నారంటే దేవుని ప్రణాళికను వాళ్ళు నిర్లక్ష్య పెడుతున్నారు అనేది గమనించాలి మనం. ఐగుప్తుల నుండి విడుదల చేసి ఏమి ఇవ్వాలని దేవుడి కోరిక? పాలు తేనెలు ప్రవహించి కనాను దేశం ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటే ఆ ఆశని వీళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డుకుంటున్నారు. అవునా కదా? వాళ్ళ మనసంతా దేని వైపు ఉందంట వాళ్ళకి. ఈనాడు దేవుడు మనలను లోకములో నుండి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందే? ఈనాడు మనలను మనం ఎక్కడ నుండి దేవుడు రక్షించుకున్నాడంటే లోకములో నుండి రక్షించుకున్నాడు. ఏమి ఇవ్వాలని? పరలోకాన్ని ఇవ్వాలని దేవుడు రక్షించుకున్నాడు. అయితే రక్షించబడిన మార్గంలో ఉంటూ ఒకసారి లోకం వైపు చూస్తే అబ్బా అప్పుడున్నప్పుడే మంచిగా సంతోషపడ్డాం, అప్పుడున్నప్పుడే అంటే చిన్న చిన్న సంతోషం అన్నమాట. కానీ ఉండేదేమో లోకంలో ఉండే పద్ధతి ఏంటంటే బానిసత్వం. పాపము నిన్ను ఏలుతుంది, పాపము నిన్ను బానిసలుగా చేస్తుంది. దాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారే కానీ దేవుని మార్గములో ఉన్న చివరికి మనకు వచ్చే ఆ స్వాతంత్రం గురించి ఆలోచించట్లేదు. ఈనాడు ఆ సంభవాల్ని గుర్తు చేస్తూ ఈనాడు వాళ్ళకి జరిగిన సంభవాలను గుర్తు చేస్తూ ఈనాడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటిలో నుంచి దేవుడు స్వతంత్రులుగా దేవుడు విడిపించి రక్షించి దేవుడు ప్రాణం పెట్టి రక్షణ మార్గంలో నడుస్తున్న మనం మరలా ఎక్కడ చూడకూడదు? ఎక్కడికి చూడకూడదంట? లోక ఆశలు. లోకంలో ఏమి ఉంటుందంట? శరీరాశ, నేత్రాశ. అక్కడ అలాంటి బానిస బతుకుతూ కూడా కాస్త కోస్త కొంచెం ఆనందం కనిపిస్తే దాన్నే ఇష్టపడుతున్నారు. కానీ ప్రజలు ఈ రక్షణ మార్గంలో ఉండే ఆనందాన్ని ఇష్టపడట్లేదు. దాన్ని గుర్తు చేస్తూ జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఇలాగా ఐగుప్తు మీద ఆశపడినప్పుడు ఎంతమంది సచ్చారంటే ఇక్కడ మనం చూద్దాం. ఆ లిస్టులో చూడండి, 11వ అధ్యాయంలో మనం ఉన్నాం. చివరి వచనానికి వద్దాం. అలాగా ఆశించిన మాంసాపేక్షులుగా తిండిబోతుగా వాళ్ళు ఆ ఆశ ఏంటి అంటే ఐగుప్తు మీదనే వారికి ఆశ. ఐగుప్తులో ఉంటూ కాస్త కోస్త ఆనందం కొరకు ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? చివరికి మనం చూస్తే 33వ వచనం నుంచి చదువుదాం. 33వ వచనం. ఆ మాంసం అంటే ఇప్పుడు దేవుడు మరలా వాళ్ళు ఆశించిన రీతిగా ఏమిచ్చాడు? వారు కోరుకున్న మాంసాన్ని దేవుడు ఇచ్చాడు. తృప్తిగా తింటున్నారు. అప్పటిదాకా ఏమి వాళ్ళు ఏడుపు, మాకు మాంసం లేదే, ఈ మన్నాను ఇంతవరకు ఎప్పటిదాకా తినాలా, బోరు కొడుతుంది, తిని ఏం కొడుతుందంట? బోరు కొడుతుంది. మాంసాపేక్షులుగా ఆ దేవుని ఎదురు ఏడిస్తే మోషే మీద సనిగితే మోషే దేవుని వేడుకునగా దేవుడు ఏదో రీతిగా మాంసాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. సరే ఇచ్చాడు. చూడండి 33వ వచనంలో, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే. చూసారా? మనం మాంసం తినగానే ఎక్కడెక్కడ ఇరుక్కుంటుందంట? భోజనం అంతా అయిపోయిన తర్వాత గుచ్చుకుంటూ ఉంటారు. ఏమ్మా అర్థమవుతుందా? అదనమాట. వాళ్ళ పండ్ల సందులో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.
మాంసాపేక్షలు గల వారందరినీ జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టాడు. అక్కడ 1వ అంకి వేసి ఉంటుంది. దాని కింద అర్థం చూస్తే ఏం ఆశ? వాళ్ళు ఆశించాలనుకున్నది దేవుని శోధించి, దేవుని కోపం పుట్టించి వాళ్ళు ఎక్కడికి ఆశపడ్డారు? దేని మీద ఆశ ఉందంటే వాళ్ళకి ఆ ఐగుప్తు మీదనే ఆశ ఉంది. కానీ ఐగుప్తులో బానిసత్వ బ్రతుకులో ఉండే కొంచెం ఆనందం అర్థమవుతుందా? అది కీరకాయలు కావచ్చు, దోసకాయలు కావచ్చు, మాంసం కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. దేని కింద ఉండి ఆశించారంట? ఐగుప్తు అనే బానిసత్వంలో నుండి ఉన్న కొంచెం వెసులుబాటు. లోకంలో కూడా ఏముంటుంది? మనకి ఆనందం ఉంటుంది. ఎలాంటి ఆనందము? క్షణికమైన ఆనందం. కానీ అదంతా కూడా ఒక బానిస బతుకని తెలియట్లా మనుషులకి. దేవుడు అక్కడి నుంచి మనల్ని విడిపించాడు. ఒకవేళ నువ్వు రక్షణలోనే ఉంటూ లోకము పైన ఏం ఆశ? ఏ ఆశ అంట? లోకములో ఉన్నది దురాశ. ఆ ఆశ కలిగి ఉంటే మనకు కూడా అదే గతి పడుతుంది. అంటే వారికి తక్షణమే ఉగ్రత వచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలు. అప్పటికప్పుడే వచ్చిందా లేదా ఉగ్రత? మాంసాపేక్ష గల వారందరూ కూడా అక్కడ ఏమైపోయారంట? అంటే ఏమైపోయారు? చనిపోయారు. అప్పటికప్పుడే వాళ్ళకి మీదకి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. ఇప్పుడు మనం రక్షణలోనే ఉంటూ లోకం పైన ఆశ ఉంటే మనకి ఏం కావట్లేదు అనుకుంటున్నారు. ఆ మరణం దేనికి సాదృశ్యం అంటే నరకానికి చేరు అయ్యేదే ఆ ఉగ్రత. అర్థమైందా? మనం రక్షణలో ఉన్నామని చెప్పుకుంటూ దేని మీద ఆశిస్తున్నారు చాలామంది అంటే లోక సంబంధమైన ఆశల మీదనే గురి కలిగి ఉన్నారు. ఆ లోకంలో ఉండే కాస్త కోస్త కొంచెం ఆనందం అదే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు. దేవుడు దాని నుంచి ఎందుకు నిన్ను రక్షించాడంటే అది శాశ్వతమైన ఆనందం కాదు, అది నిన్ను నరకానికి నడిపించే ఆనందం. అయితే మనం దీంట్లో ఉన్న ఆనందం ఎత్తుక్కోవాలి. మనం పరలోకంలో దేవుడు నీ కోసం బహుగా యుగయుగాలు సంతోషకరమైన రాజ్యాన్ని దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. జాగ్రత్త పడాలి. ఏం ఆశించకూడదంట? దురాశ. దేనిపైన ఆశ? ఇప్పుడు దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే లోకములో మనకు జరిగే ఆశలు. అర్థమైందా? దానికి ఎలాగ ఉండాలి? మనము దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎన్నోది ఇది? మొదటిది. అర్థమైందా? ఇప్పుడు రెండవది చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో వద్దాం. 7వ వచనం చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచినట్లు రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులుగా ఉండకూడదు. మొదటిది ఏంటి? దురాశ. రెండవది విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి దేవుడు చక్కగా నడిపిస్తే హోరేబు కొండ దగ్గరకు వస్తే అక్కడ దేవునితో మాట్లాడడానికి దేవుడు మోషేను తన యొద్దకు రమ్మన్నాడు. కొండపైకి రమ్మన్నాడు. అమ్మా వింటున్నారా? హలో చెప్పండి గట్టిగా. కొండపైకి రమ్మంటే చక్కగా మోషే దేవుని దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. కింద ఎవరున్నారు? చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు కింద ఉన్నారు, మోషే పైన వెళ్ళాడు. కనుక కొన్ని దినాలు గడిచేలాక వీళ్ళు ఓపిక పట్ల ఏం నశించింది? ఓపిక నశించి ఐగుప్తులో నుంచి నడిపించిన మోషే ఎటుపోయాడో మాకు తెలియదు, మాకు ఒక విగ్రహాన్ని చేయండి అని అహరోన్ దగ్గరికి వెళ్ళాడు. అహరోన్ని బాగా బాధ పెట్టిన తర్వాత ఆయన అన్నాడు, మీ దగ్గర ఉన్న బంగారంతా నా దగ్గర తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని పోత పోసి ఒక విగ్రహాన్ని చేశాడు, దూడ విగ్రహాన్ని చేశాడు. అక్కడ వాళ్ళు దాని ముందు ఏం చేశారంట?
తాగడము, ఆడడము, నాట్యం చేయడము, దాన్ని ఆరాధన చేయడము, బలులు ఇవ్వడము ప్రారంభమైంది. దేవుడు ఏమన్నాడు దానికి ముందే? నిర్గమకాండం, ఇది నిర్గమకాండము 32 రాసుకోండి, సమయం లేదు కాబట్టి చెప్తున్నా. 32వ అధ్యాయంలో ఉంటుంది నిర్గమకాండం 32వ వచనంలో. అప్పుడు దేవుని కోపము రగిలిపోయి, మోషే నువ్వు త్వరగా వెళ్ళు, ఐగుప్తుల నుంచి వచ్చిన ప్రజలు నశించిపోయారు అన్నాడు. ఆయన వచ్చి చూసేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంట? ఆటలు, పాటలు, సంగీతము, డ్యాన్సులు. దేని ముందు? వాళ్ళు ఒక మాట అన్నారు, దాన్ని చూసి మనం ముందుకెళ్దాం. నిర్గమకాండము 32 వారు ఒక మాట అన్నారు. ఏ మాట అంటే, ఆ విగ్రహాన్ని చేసిన తర్వాత నిర్గమకాండం 32వ అధ్యాయానికి రండి. వాళ్ళు విగ్రహాన్ని చేసిన తర్వాత ఏమన్నారంటే, చూడండి 4వ వచనం చూడండి, 32:4. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఎవరు వారు అంటే ఎవరు? ఇశ్రాయేలు అందరూ. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. దేన్ని చూసి? ఏమ్మా ఎక్కడైనా కనిపించిందా? వాళ్ళు ఎక్కడికి వచ్చిన తర్వాత చేసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారంట? ఓ ఇశ్రాయేలు, ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి నిన్ను నడిపించింది ఇదే అని వాళ్ళకి చెప్పారు. ఏమన్నా న్యాయమేనా? మోషే కొండపై నుంచి దిగాడు, జరిగిందంతా చూశాడు. ఆ అధ్యాయం చివరికి వచ్చేసరికి అక్కడ ఎంతమంది సంహరించబడ్డారో చూడండి. 27వ అధ్యాయం 27వ వచనానికి రండి. 27వ వచనానికి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాలెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు. మోషే ప్రజలకు చెప్తున్నాడు, కొంతమంది గేటు దగ్గర నిలబడుకో. ఆ పట్టణానికి ఏముంటుందంటే గేట్ ఉంటుంది. ఆ దినాల్లో ఏముంటుందంట? అక్కడ నిలబడండి. ఎవరైతే ఈ మార్గంలో పోతారో అంటే తిని తాగి ఆడి డ్యాన్స్ చేసిన, విగ్రహాలను పూజించిన వారందరూ ఇటు వెళ్తారు, వెళ్ళినట్లుగా చంపేమన్నాడు. ఎవరు చెప్పినట్టు చెప్పాడు ఇది? ఆ లాస్ట్ లైన్ చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే చంపమని ఎవరు సెలవిచ్చారు? దేవునికి కోపం వస్తుందా లేదా? చెయ్యొద్దన్న పనిని చేస్తే దేవుడికి ఏమొస్తుంది? ఆ కోపం అట్ట ఇట్ట కాదు. ఎంతమంది చంచారంటే చూడండి 28వ వచనంలో, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలారు. ఎంతమంది అంట? 3000 మందిని. ఎవరు వీళ్ళంతా? ఐగుప్తులో నుంచి వచ్చిన వాళ్ళే. అర్థమైందా? యూదులే, ఇశ్రాయేలీలే. చెప్పిన మాట చేయకపోతే దేవునికి విగ్రహారాధన అంటే మహాకోపం. అర్థమైందా? ఎందుకు? మీకు నీ దేవుడే ఒక్కడే దేవుడిని మీకు ఉండాలి. ఆకాశమందును భూమి అందును ఏ విగ్రహములు మీరు చేసుకోకూడదని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అయినా మాట మీరారు. కోపం వచ్చిందా లేదా? ఎంతమంది చచ్చారంట? జాగ్రత్తగా ఉండాలి. అది చెప్తున్నాడు అక్కడ కొరింథీ పత్రికలో. ఇది జరిగిన సంభవం ఎప్పుడు జరిగింది? ఈ జరిగిన సంభవం ఎవరికి చెప్తున్నాడు? అర్థమైందా? ఈ జరిగి కొన్ని వేల సంవత్సరాలు అయితే ఇది ఇలాగ చేస్తే ఇలాగే గతి పడుతుంది అని కొరింథీయుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే దేని విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలా? విగ్రహారాధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? కానీ మొదటిది ఏంటి మనం చదువుకున్నాం? దేనిలో జాగ్రత్తగా ఉండాలంట? దురాశ. లోకములో ఉన్న ఆశల మీద మనము మరలా అటు తొంగి, ఏమో అర్థమవుతుంది? అక్కడ ఉంటుంది ఆనందం. ఏ ఆనందము? తాత్కాలికమైన ఆనందం.
కానీ ఆ జీవితం ఏంటంటే బానిస బతుకు. లోకం అనేది నిన్ను స్వతంత్రంగా చేయదు, నిన్ను నిత్య రాజ్యానికి నడిపించదు, నిన్ను నరకానికే నడిపించేది. కాబట్టి ఒకటి దురాశ, రెండవది ఏంటంటే విగ్రహారాధన. 8వ వచనం చదవండి. 10వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. మరొకటి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలారు. ఏం చేసి కూలారంటే వ్యభిచారం. ఈ ఈ ఈ సంఘటన సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఉంటుంది, రాసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కనాను దేశానికి వచ్చేటప్పుడు మధ్యలో మోయాబు దేశం ఒకటి ఎదురవుతుంది. ఏ దేశం అంటే, మోయాబీలు ఏం చేశారంటే ఒక ఆ దేశ ఆచారాల ప్రకారం ఒక విందు చేశారు. విందు చేసి అక్కడికి పురుషులందరూ లాక్కెళ్ళి వాళ్ళ స్త్రీలతో వ్యభిచారం చేపించారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చదవంటే మీకు అక్కడ అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో వ్యభిచారం చేశారంట? మోయాబురాలతో. చూశారమ్మా? ఎవరితో అంట? మోయాబీలతో. అంటే అక్కడున్న స్త్రీలతో వ్యభిచారం ఎంత పెద్ద పాపము అంటే, దేవుడు చేయొద్దన్న పనులు చేయడం వల్ల ఒక దినమే ఎంతమంది కూలారంట? 23,000 మంది. 24,000 మంది. 8వ వచనంలో ఒక్క దినమందే 23,000 మంది కూలారని. దేన్ని బట్టి కూలారు వాళ్ళు? కూలడం అంటే ఏంటి? చనిపోయారు. దేవుడు వారిని చంపేశాడు. దేన్ని బట్టి చంపాడు? వ్యభిచారాన్ని బట్టి, జారత్వాన్ని బట్టి. ఈనాడు జారత్వము, వ్యభిచారం ఎంత పాపం అంటే, దీని కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలే ఒక మంచి వివరణ ఇస్తాడు. ఏంటంటే, మనకి పొట్ట ఉంటుంది, అంటే కడుపు ఉంటుంది. ఈ కడుపు దేనికి దేవుడు నియమించాడంటే భోజనానికే నియమించాడు. దేనికంట? ఆకలేస్తే ఏం తింటావు? కనుక భోజన పదార్థాలు దేనికోసం నియమించాడు? ఆకలికి, అంటే కడుపుకి కోసం నియమించాడు. కడుపు దేనికి నియమించాడు? ఆహారం కొరకే నియమించాడు. ఆ రెండింటికి అటాచ్మెంట్ అనమాట. అయితే మానవులైన మనము, అంటే మన దేహం దేనికోసం దేవుడు నియమించాడంటే ప్రభువు నిమిత్తమే అంటాడు. ఈ దేహము జారత్వం చేయడానికి కాదు, అంటే వ్యభిచార సంబంధమైన కార్యకలాపాల కోసం కాదు, దేవుని కోసమే దేవుడు నియమించుకున్నాడంట మన దేహాలు. ఈ మాట మనం కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. పాపము అనగా జారత్వము ఎంత భయంకరమైందంటే ఇక్కడ వివరిస్తాడు. చూడండి, 6వ అధ్యాయము 13వ వచనానికి రండి. 13వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును. చూసారా? తీసారా వాక్యాన్ని? దేనికంట? భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థమునకు. చూసారా? మనకున్న కడుపు ఆకలేస్తే ఈ కడుపుకి ఏం కావాలా? భోజనం కావాలి. భోజనం చేయకపోతే ఆకలేస్తుంది. అర్థమవుతుందా? ఈ కడుపు అనేది భోజన పదార్థాల నిమిత్తం నియమించబడింది. భోజన పదార్థాలు కూడా దేనికోసం దేవుడు నియమించాడంట? గట్టిగా చెప్పండి అమ్మా, అవునా కదా? అర్థమైందా? మళ్ళా చదవండి ఆ వచనం, 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థమునకు. చూసారా? ఈ రెండింటికి ఇంకా భోజన పదార్థం దేనికి పనికిరాదు. ఇక అంటే అది జంతువుల కన్నా లేకపోతే మనుషుల కన్నా ఎవరికన్నా భోజన పదార్థం అంటే ఈ పండ్లు ఇదన్నీ కూడా దేనికి సంబంధించింది అయ్యా? కడుపునకు. మనకున్న కడుపు దేనికి సంబంధించిందంటే భోజనం కొరకు దేవుడు దాన్నే నియమించాడు. తర్వాత దేవుడు వాటిని నాశనం చేయను. ఇక్కడ చూడ మంచి మాట. తర్వాత దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ
ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తము. చూసారా? అంటే ఈ దేహముతో ఏం చేయకూడదని దేవుడు చెప్పాడంటే, జారత్వం చేయకూడదు, వ్యభిచారములో పాల్గొనకూడదు. ఈ దేహము ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. దేవుడు దేనికి సంబంధించినవాడు? దేహానికి సంబంధించినవాడు. అర్థమైందా? ఇది దేవుడు చెప్పిన ప్రతి బైబిల్ అంతా కూడా చాలా విషయాల్లో ఈ వ్యభిచారం గురించి, జారత్వం గురించి చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా మంచి క్లారిటీగా పౌలు గారు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ దేహముతో జారత్వం అనే కార్యము మనకు తగదు. ఆనాడు వాళ్ళు జారత్వం చేసి ఎంతమంది చచ్చారంట? 23,000 మంది ఒక్క దినమున చనిపోవడం జరిగింది. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఇశ్రాయేలు ప్రజలు. కనుక ఇంకో మంచి మాట రాశాడు ఇక్కడే 6వ అధ్యాయంలోనే. చూడండి, 18వ వచనం చదవండి. జారత్వమునకు దూరంగా పారిపోడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. అర్థమైందా? ఈ దేహము దేని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే దేవుని నిమిత్తము. దేవుడు ఎందు నిమిత్తం అంటే ఈ దేహము నిమిత్తము. ఆయన ఈ దేహంలో నివసించాలి. ఈ దేహము ఆయన యొక్క ఆలయము. ఈ దేహముతో జారత్వము చేస్తే దేవుని సంకల్పం అనేది బ్రేక్ అవుతుంది. అర్థమైందా? వ్యభిచారం అనేది దేవుని దగ్గర నుంచి నిన్ను దూరపరిచేస్తుంది. అందుకని ఆనాడు మోయాబీలతో వ్యభిచారం చేసిన ఆ ఇశ్రాయేలు ప్రజలు ఒక్క దినమందే 33,000 మంది. ఈనాడు మనం కూడా ఈ విషయాల్లో అనేక కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఈ జారత్వం. దేవుడు వివాహ బంధాన్ని ఎందుకు పెట్టాడంటే కుటుంబము సంతోషంగా ఉండడానికి. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఇది దేవుడు నియమించింది. దీనికి మించి చేసేదే జారత్వము, వ్యభిచారం. అది చాలా పాపం. దీనిని బట్టి చాలా కుటుంబాలు నాశనమైపోతాయి. దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటుంది. మనుషుడు చేసే ప్రతి పాపము ఈ దేహానికి వెలుపల ఉంటుందంట. ఈ జారత్వం అనేది తన సొంత శరీరాన్నే హానికరంగా ఉంటుందంట. దీని విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు. ఈ పనుల ద్వారా ఆనాడు మరణమయ్యారు. ఎంతమంది అంట? ఈనాడు కూడా మరణం. ఈ పనులు చేస్తే మరణమే. అయితే ఆ టైం అయితే వెంటనే శిక్ష పడింది. అయితే ఈ టైంలో వెంటనే శిక్ష పడకపోయినా నీకు ఎక్కడ మార్గం అంటే నరకానికే మార్గం. అది చావు అని చెప్పబడింది. నరకంలో పడడం దేన్ని చెప్పిందంట? చావు. అదే మరణం. అక్కడ వేదన, బాధ భయంకరంగా ఉంటుంది. ఎన్ని అయిందంటే ఇప్పటికీ 3 అయింది. అవునా? మొదటిది ఏంటంట? దురాశ. రెండవది విగ్రహారాధన. మూడవది వ్యభిచారం. నాలుగవది చూద్దాం 9వ వచనంలో. మనము ప్రభువుని శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. దేని వలన? సర్పం వలన. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుచుకుంటూ వస్తుంటే కూడా ఈ సంభవం ఎక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఉంటుంది. రాసుకోండి, తర్వాత చదవండి, అక్కడ ఉంటుంది. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు కొంత దూరం నడిచిన తర్వాత హోరు కొండ. ఏ కొండ అంట? హోరు కొండ చుట్టూ రావాలి. అందులోనే అది అరణ్యం. అది అరణ్యం. చుట్టూ వస్తే నడిస్తే ఏమొస్తుంది మనకి? ఎక్కువ దూరం నడిస్తే ఏమొస్తుందమ్మా? ఆయాసం వస్తుంది. ఈ ఆయాసము వచ్చినందువలన అక్కడ శనిగారు దేవుణ్ణి. అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ మమ్మల్ని చంపడానికా అని ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఏం చేశారంట?
శోధించారంట. కనాను దేశానికి నడిపిస్తానన్న దేవుడు ఇక్కడ ఇక్కడే మా బతుకులు అయిపోద్దేమో, ఇక్కడే చంపేస్తాడేమో మమ్మలను అని దేవుణ్ణే శోధించారంట. అప్పుడు దేవుని కోపం పెరిగిపోయి ఒక తాపకరమైన సర్పాన్ని పంపించాడంట. తాపకరం అంటే విషపూరితమైన సర్పం. అవి వచ్చి గమ్ముగుందా ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? ఆ కాటు తిన్న ప్రతి ఒక్కరు టపా 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 అని చనిపోతూ ఉన్నారంట. సంఖ్యాకాండం తీయండి ఒకసారి, ఎంతమంది చచ్చారు అక్కడ చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. చూడండి, వాళ్ళు సనిగే కరువుగా ఎన్నో వచ్చినామమ్మా? 6వ వచనం. చూసారా ఏమైపోయారంట? ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకును విరోధముగా పాపం చేసితిమి, మా మధ్య నుండి ఈ సర్పము తొలగించు అన్నట్లు ఆయన్ను వేడుకున్నారు. చూసారా, ఇక్కడ జరిగిన సంభవము కొరింథీయుల సంఘానికి రాస్తూ వాళ్ళు శోధించినట్లుగా మీరేం చేయకూడదు, శోధించకూడదు. అంటే ఇప్పుడు దేవుడు మనలను ఆయన వద్దకు పిలుచుకున్నప్పుడు అనేక సంభవాలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు వస్తాయా రావా? ఏమా వస్తాయి. కానీ ఆ యొక్క కష్టాలు ఉండడం వల్ల దేవుడు మమ్మలను తీసుకొచ్చింది దీనికా? దేవుని నమ్ముకుంది దీనికా? ఈ రోగం భరించడానికా? ఈ కష్టాలు భరించడానికా అని ఎవరి మీద తిరుగుబాటు చేస్తారంట? దేవుడి మీద. కాబట్టి ఇది చాలా పాపం అని చెప్తున్నాడు. ఇలాగ చేస్తే ఆనాడు ఆ ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే సర్పం వల్ల ఆ కాటు తిన్న ప్రతి ఒక్కరు ఏమయ్యారంట? చనిపోయారు. ఇది భయంకరమైన పాపం. దేవుణ్ణి శోధించడము ఎలాంటి శోధన అంటే ఆయనకు దుఃఖకరంగా శోధించడం. ఆయన వేడుకోవడం వేరు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవా సహాయం చేయనైనా, ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన ఆయన, ఈ వ్యాధి నుంచి స్వస్థపరిచిన ఆయన అనడం వేరు. నిన్ను నమ్ముకుని దీనికా, మమ్మల్ని చంపడానికా, ఈ కష్టాలు ఎందుకు మమ్మల్ని ఇలాగ చేస్తున్నావు అని శోధించడం వేరు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, దేవునికి కోపం పడే విధంగా శోధించడం పెద్ద నష్టం. అది కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. అలాగా మీరేం చేయకూడదు? శోధించకూడదు. జాగ్రత్త పడాలి. ఎన్నైంది ఇప్పటికీ? మొదటిది ఏంటంట? దురాశ. రెండవది విగ్రహారం. మూడవది వ్యభిచారం. నాలుగవది శోధించడం, దేవుణ్ణి శోధించడం. ఐదవది చదువుకొని ముగిద్దాం. ఐదవది చదువుకుందాం. తర్వాత వచనంలో 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? సనగడం. దానిపైన వచనములో శోధించడము, 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? సనగడం. ఎవరి మీద సనిగారు వీళ్ళు అంటే, ఈ సంభవం ఎక్కడ ఉంది అంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఉంది. వీళ్ళు ఎవరి మీద సనిగారంటే మోషే మీదను అహరోను మీద సనిగారు. అక్కడ 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనకు కనిపించేది ముగ్గురు కనిపిస్తారు. ఒకడేమో కోరాహు కనిపిస్తాడు, రెండవ వాడు అభిరాము ముగ్గురు కనిపిస్తారు అక్కడ. ఒకడేమో కోరాహు, తర్వాత యోతాము, అభిరాము. అంతే కదమ్మా? ఈ ముగ్గురు ఎవరి మీద తిరగబడ్డారంటే మోషే మీద తిరగబడ్డాడు. మోషే అహరోన్ ఏమని తిరగబడ్డారంటే, దేవుడు నిన్నేనా ఎన్నుకునింది నాయకునిగా? ఎక్కడి నుంచి? ప్రారంభం నుంచి దేవుడు మోషేని ఎన్నుకొని ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అరణ్యంలో ఆయన గుండా దేవుడు అద్భుతాలు చేసి నడిపించుకుంటూ వచ్చాడు. అవునా కదా?
ఈ 16వ అధ్యాయంలో ఈ ముగ్గురు, దాతాను, అబిరాం, కోరాహు, దాతాను, అబిరాం ఉందా ముగ్గురు పేర్లు. ఈ ముగ్గురు ఏం చేశారంటే మోషే మీద సనిగారు. ఎవరి మీద సనిగారంట? మోషే మీద. ఏమేమి సనిగారంటే, నిన్ను మాత్రమే దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడా, మిగతా వాళ్ళు ఎన్నుకోలేదా అని ఎదురు తిరిగారు. రేపు ప్రత్యక్ష గుడారంలోనికి మనం వ్యాజ్యం తీర్చుకుందాము అని వారు వాదాపోవాదాలు వేసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళితే దేవుడు ఆ సంభవం అంతా అయిపోయిన తర్వాత చదవండి, ఇంటికి పోయిన తర్వాత ఈ ముగ్గురు కుటుంబాలు, ఏ ముగ్గురు కుటుంబాలు? కోరాహు, దాతాను, అబిరాం, ఈ ముగ్గురు కుటుంబాలు, వారి పిల్లలు, వాళ్ళ భార్యలు, దేవుని కోపం వారి మీదకి వచ్చి, వాళ్ళు ఉన్న భూమి ఉంది కదా ఏమ్మా, నిలబడ్డే భూమి నెర విడిచి ఆ భూమే వాళ్ళని మింగేసింది. ఎవరి మీద సనిగారంట వీళ్ళు? ఎవరి మీద సనిగారు? మోషే నాయకత్వం మీద, మోషే మీద సనిగారు, సేవకుని మీద సనిగారు. మోషే వీళ్ళు మాత్రం కాదు, వీళ్ళు ఒక బ్యాచ్ని తయారు చేశారు. ఈ కోరాహు, దాతాను, అబిరాము ఒక బ్యాచ్ని తయారు చేశారు. ఎంతమంది అంటే 250 మందిని ఒక బ్యాచ్ని వాళ్ళకి వ్యతిరేకంగా. ఆ 3 కుటుంబాలు భూమి మింగేసింది. ఈ 250 మందిని కూడా దేవుని అగ్ని వారిని కాల్చేసింది. ఇది 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇక చివరికి వస్తే అదే అధ్యాయంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం చివరికి కానీ వస్తే, ఆ సంభవం జరిగిన తర్వాత కూడా చూడండి, 16వ అధ్యాయంలో చివరిలో 41వ వచనం నుంచి మరొక సంభవం కూడా జరిగింది. అంటే పైన ఇదంతా వాళ్ళు మింగివేయడం జరిగింది, ఆ 250 మందిని కూడా కాల్చివేయడం జరిగింది. తర్వాత 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలు సర్వసమాజం మోషే అహరోనుల మీద సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పారు. ఏమన్నారు? తర్వాత అంటే పైన జరిగినంత జరిగింది, తర్వాత కూడా వాళ్ళు ఏమయ్యారు? మోషే అహరోనుల మీద ఏం చేశారు? సనిగారు. ఏమని సనిగారు? మీరిద్దరు కలిసి దేవుని ప్రజలను చంపేశారు. ఏం చేశారు? చంపింది ఎవరు? చంపింది ఎవరు? భూమి నెర విడిచి మింగేసింది వాళ్ళు ముగ్గురు కుటుంబాలు, కోరాహు, దాతాను, అబిరాం. వాళ్ళ పిల్లలతో కూడా, ఇళ్ళతో కూడా మింగేసింది. ఆ తర్వాత ఒక బ్యాచ్ 250 మందిని మింగేసింది. దాని దెబ్బకి మిగతా వాళ్ళు ఏమన్నారంటే, మీరు దేవుని ప్రజలను చంపేశారు అని సనిగారు. దాని కింద వచ్చి ఎంతమంది, ఇక్కడ చూడండి 47వ వచనం చదవండి. ఒక తెగులు వచ్చేసింది అక్కడికి, దేవుడే పంపించాడు. 47వ వచనంలో రండి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అతడు సచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగాను. 49వ వచనం చదవండి. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక, కోరాహు తిరుగుబాటులో ఎంతమంది చనిపోయారు? 250 మంది ప్లస్ ఆ 3 కుటుంబాలు. అర్థమైందా? ఇప్పుడు చదవండి. కోరాహు తిరుగుబాటున సచ్చిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత సచ్చిరి. దీన్ని బట్టి ఈ సంభవం జరిగిందంట. నాయకుడైన మోషే మీద ఆ నిద్రాహారం లేకుండా వాళ్ళని నడిపించుకుంటూ, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కోసం బాధపడి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి వాళ్ళు నడిపించుకుంటూ సేవకుడు వస్తూ ఉంటే, ఆ సేవకుని మీద ఏం చేస్తున్నారు వీళ్ళు? సనుక్కుంటా గొనుక్కుంటా ఉన్నారు. ఈ సంభవము కొరింథీయులు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ సంఘముకు కూడా పౌలు గారి మీద కొంతమంది ఏం చేస్తారంటే సనిగే ప్రయత్నము, పౌలు మీద వాళ్ళు
యొక్క ఆయన మీద తిరుగుబాటు చేసే విధానము కలిగి ఉన్నారు ఈ సంఘం. ఆ జరిగిన సంభవం ఆనాడు మోషేని సరిగితే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారో ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సేవకుని మీద సనిగే ప్రయత్నము చేయకుండా మనం జాగ్రత్త పడాలి అనేది నేర్చుకోవాలి. సేవకుడు అంటే మామూలు విషయము కాదు. మీ ఇబ్బందుల్లో ప్రార్థన చేసేవాడు, మీ యొక్క ఇబ్బందులు ఏదో వస్తుందో మిమ్మల్ని దేవుని యొక్క మార్గం నడిపించేవాడు. దేవుడు ఎన్నుకున్న నాయకుడు మోషే, సంఘములో దేవుడు ఎన్నుకున్న సేవకుడు. కాబట్టి సేవకుని మీద మాట్లాడడానికి, సనగడానికి, ఎదురు తిరగడానికి దేవుడు ఒప్పుకోడు. అర్థమవుతుందే? దేవుడు సహించడు. ఎంతమంది సచ్చారంట? దేన్ని బట్టి సచ్చారు? దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు చనిపోయారు. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుని మీద, అంటే దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు బ్రేక్ చేస్తున్నారు. అర్థమైందమ్మా? కనుక సేవకుని మీద సనిగే ప్రయత్నం కూడా మనం ఏం చేయకూడదంట, జాగ్రత్త పడాలి. వీటి విషయములంతటి మీదకి వాళ్ళకి ఏమొచ్చిందంట, చావు వచ్చింది. 5 రకాల సంభవాలు ఇక్కడ గుర్తు చేస్తూ కొరింథీ సంఘపు వారిని హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందే? కనుక ఇవి మనకు 11వ వచనంలో చదవండి, చాలా మంచి మాట రాశాడు. ముగిద్దాం. 11వ వచనంలో కొరింథీలు రాసిన పత్రికలు ఏమంటాడంటే, ఇవి జరిగిన ఈ సంభవాలు మనకి ఎలాగా ఉంది అంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటకై. ఏం కలగడానికి? అర్థమైందా? అంటే దాన్ని చూసి మనం జాగ్రత్త పడాలి. కనుక మనం వీటి విషయంలో జాగ్రత్త పడడానికి ఇష్ట ప్రకారం జీవిస్తే, దేవునికి కోపం పుట్టించే విధంగా దేవుడు ఏది ఆశించొద్దున్నాడో దాని మీదే ఆశ ఉంటే, దేవుడు ఏది చేయొద్దుంటున్నాడో అది విగ్రహారాధన కానీ, అది వ్యభిచారము కానీ, దేవుని శోధించడం కానీ, దేన్ని చేయొద్దు అంటున్నాడో దాన్నే చేస్తే దేవుని కోపం వస్తుందా రాదా? ఆనాడు తక్షణమే వాళ్ళకి శిక్ష పడింది. ఈనాడు తక్షణమే శిక్ష పడకపోయినా నీకు శిక్ష అంటూ ఖచ్చితంగా ఉందా లేదా? అదే నరకం. అర్థమైందా? అది ఇక అక్కడి నుంచి నువ్వు బయటికి రావు, అక్కడి నుంచి బయటికి రాలేవు. యుగ యుగాలు వేదన. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు కూడా మనము వారిని గౌరవించడం సంఘపు బాధ్యత. సేవకుడు ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ ఎంత పాటుపడ్డాడు. వారిని అరణ్యము గుండా కనాను దేశానికి చేర్చడానికి ఆయన పడిన పాట్లు, ఆయన నిద్రాహారం లేదు ఆయనకి. ఒక్కొక్కసారి ఆయన నెత్తి నోరు కొట్టుకొని, ఎందుకయ్యా నన్ను ఏర్పాటు చేసుకున్నావు ఈ జనాల మధ్య, ఇంత దూషిస్తున్నారు వీళ్ళు అని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు ఆయన. అలాంటి ఆయన మీద తిరుగుబడ్డారు. దేవుడు తెగులు తట్టుకొని చూసి ఏం పంపించాడంటే తెగులు పంపించాడు. కొన్ని వేల మంది సచ్చారు. ఈనాడు సేవకుని చూసి మనం గౌరవించాలే కానీ నానా మాటలు అంటే దేవుడు ఊరుకుంటాడా? అన్ని రికార్డు రాయబడుతుంది. జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి సంఘము దేని విషయంలో జాగ్రత్త పడాలి. ఏవి మనకు దేవుడు రాసి ఉంచాడు, మనకి ఈ అంత్యకాలం యుగాంత కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, వాళ్ళు మునుపు జరిగింది అలాగా మనకు కూడా జరగకుండా మనం జాగ్రత్త పడాలని దేవుడు మనకు ఆలోచన ఇవ్వడానికి దేవుడు రాసి పెట్టాడు. కానీ పైన మనము 4 వచనాల్లో 5 ఆశీర్వాదాలు చూసాం. ఏమా గుర్తుందా? 5 ఆశీర్వాదాలు. ఇవి ఏ భేదం దేవుడు చూపిలా. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, మంచి వాళ్ళకి, చెడ్డవాళ్ళకి అందరూ కూడా మేఘం కింద మేఘం కింద ఉండడం అంటే ఏంటి? రక్షణలో వాళ్ళు ఉన్నారు. ఎవరి రక్షణ? దేవుని రక్షణ. రెండవది, వాళ్ళు సముద్రము గుండా దాటి వచ్చారు. దేనికి సాదృశ్యము? బానిస బతుకులో నుండి విడుదలకు సాదృశ్యం. అందరికి ఇచ్చాడా లేదా దేవుడు? తర్వాత మోషే ద్వారా బాప్తిసం అంటే కొత్త సమాజం, దేవుని ప్రజలుగా కొత్త నాయకత్వాన్ని వారు ఏర్పాటు చేసుకున్న దేవుడే ఇచ్చాడు, మోషే నాయకత్వం. 4వది ఏంటి? అందరూ ఒకే రకమైన ఆహారాన్ని, మన్నాని భుజించారు.
ఐదవది, అందరూ బండలో నుండి పానమును వాళ్ళు ఆ బండే. ఇవి అందరికి వచ్చిందా కొంతమందికైనా? అయితే ఇన్ని ఆశీర్వాదాలు అనుభవించి కూడా వాళ్ళు ఏం చేశారు? అయిష్టులుగా జీవించారు. ఈనాడు మనం దేవునికి అయిష్టులుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. దేవుడి మాటలు దీవించునుగాక.